బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుండి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30 సార్లకు పైగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆ అగంతకుడు ఎవరు అని దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నారు. ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 30 సార్లకు పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చూస్తే మాత్రము తరచుగా యొక్క బాంబుకు సంబంధించిన మెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈరోజు తాజాగా కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి యొక్క బాంబు ఉందంటూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి యొక్క మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క విమానాలకు సంబంధించి లేజర్ లైట్ కూడా వాటికి వేసిన నేపథ్యంలో అలర్ట్ కూడా అయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క మెయిల్లో మాత్రము కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో ఫ్లైట్స్లో ఆర్టీఎక్స్ కూడా అమర్చాము, పేలిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క మెయిల్ కూడా సారాంశం కూడా పంపించారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క విమానాన్ని కూడా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసి పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా బాంబుకు సంబంధించిన ఆనవాలు లేవు. ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్గా సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే 30 సార్లకు పైగా కూడా తరచూ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్టుకు యొక్క బాంబుకు సంబంధించిన మెయిల్ రావడం మాత్రము ప్రజలను కావచ్చు, ప్రయాణికులను తీవ్ర గందరగోళ వాతావరణం కూడా నెట్టేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే తరచూ యొక్క మెయిల్స్ రావడంతో ఈ యొక్క ఫ్లైట్స్ అత్యవసరంగా ల్యాండ్ చేయడము, తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా భయోందనకు గురి అవుతున్నారు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన నిఘా కూడా పెట్టారు. ఇప్పటికే ఈ యొక్క మెయిల్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందో దానిపైన కూడా పూర్తిగా ఒక టీము ఫామ్ చేసి దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క మెయిల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపైన గుర్తించి ఈ యొక్క కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రధానంగా చూస్తే మాత్రము ఇలాంటి మెయిల్స్ తరచూ రావడం పైన కానీ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి మెయిల్కి సంబంధించిన నేపథ్యంలో చూస్తే అప్పటికి ఒక ఏదైతే ఫ్లైట్కి సంబంధించి వారు చెప్తున్నారో ఆ ఫ్లైట్లో ప్రధానంగా దీనికి సంబంధించి ఒక బాంబు స్క్వాడ్తో పాటు అంతేకాకుండా డాగ్ స్క్వాడ్తో పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఈమెయిల్ సంబంధించి ఇక ఇలా దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈ యొక్క మెయిల్ చేసినట్లుగా సైబర్ సంబంధించి కావచ్చు, ఇటు పోలీసులు సిఆర్పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇటు సైబరాబాద్ క్రైమ్ సంబంధించిన పోలీసులు వీరంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరచూ యొక్క మెయిల్స్ రావడము బాంబుకు సంబంధించి, మరి అక్కడ తనిఖీలు చేసే ఎక్కడ కూడా బాంబు లేకపోవడము మాత్రం ప్రజలను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఇతర దేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాలంటే ఒక ఫ్లైట్లో మాత్రము భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.